వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ కార్తిక్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరు పోరాడి సాధించుకోవాలి. అంబర్పేటలో ఓటు చోరీ ర్యాలీలో పాల్గొన్న వి హనుమంతరావు. శంకరపట్నం కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి. 9 మంది విద్యార్థులకు చికిత్స చేయిస్తున్న అధికారులు. తెలంగాణలో యూరియా కోసం రైతుల ఎదురుచూపులు. సహనం కోల్పోయి అధికారులను బంధించిన అన్నదాతలు. ఖజానా జ్యువెలర్పై కాల్పులు, దోపిడీ నిందితులు అరెస్టు. పూణేలో పట్టుకున్నామన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కోరారు. సైబరాబాద్, హైదరాబాద్ అంబర్పేటలో పూలే విగ్రహం నుంచి పటేల్ నగర్ వరకు ఓటు చోరీకి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిపిబి అధ్యక్షులు అలం ఖాన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. बोला इलेक्शन कमीशन क्या है, इंडिपेंडेंट नहीं बोलो, कुछ काम नहीं कर रहे, झुका हुआ है सरकार के नीचे। पहले हमारे जमाने में इलेक्शन कमीशन हो, सीबीआई हो, इंडिपेंडेंट, गलती को अब वो नहीं है. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఒకేసారి 9 మంది విద్యార్థినులపై దాడి చేసి గాయపరిచాయి. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్కు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలిసి స్థానిక ఎంఈ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని చేరుకొని విచారణ చేశారు. 9వ తరగతి చదువుతున్న 5 విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన మాట వాస్తవమేనని వారికి చికిత్స అందించామని తెలిపారు. నాకు డయాగ్నోసిస్ ఇక్కడ పెట్టింది. వాళ్ళు ఎక్కడికి పోతారు ఇక్కడనే కాదు, హైదరాబాద్ ఇక్కడే హాస్పిటల్. నేను ఎంఈఓ శంకరపట్నం.
కేజీబీవీ హాస్టల్లో పిల్లలకు ఎలుక కరిచింది అనగానే ట్రీట్మెంట్ తీసుకున్నారనగానే ఇమ్మీడియట్ ఇక్కడికి వచ్చాను. నేను తెల్లవారుజామున 2:30 పిల్లలు ఎలుక కరిచినట్టు తెలియగానే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని అధికారులను రైతు వేదికలు బంధించి తాళం వేశారు. మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ ఒక యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొరుకుతుంది రైతుకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకలేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన ఇదంటే మొత్తం దొరుకుతుంది, ఒక్క యూరియా బస్తా దొరకలేదు. హైదరాబాద్ ఖజానా జ్యువెలరీపై కాల్పులకు పాల్పడిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. కాల్పులకు పాల్పడి దొంగతనం చేసిన ఆరుగురిని అరెస్టు చేశామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. దాడికి పాల్పడిన దుండగులు ఆశీష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహులను పూణేలో పట్టుకుని 900 గ్రాముల వెండి, అనీష్ కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజక్ల నుండి 1015 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దొంగతనంలో ప్రధాన సూత్రధారి ప్రిన్స్ కుమార్, భారతి, రోహిత్ కోకట్, రజక్ నుండి కాల్పులకు పాల్పడిన గన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడ చందనగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుపుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేసి ఒక డెప్యూటీ మేనేజర్కి ఫైర్ చేసి లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్లీ ఆ రోజు ఆ మేనేజర్ ఎవరి దగ్గర ఆ సేఫ్ది సెకండ్ కీ ఉంటుంది, ఆయన అక్కడ లేడు. సో ఒక కీతో ఆ సేఫ్ ఓపెన్ కాదు. సో సేఫ్ ఓపెన్ కాలేదు. సో కౌంటర్స్లో అవైలబుల్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ రఫ్లీ అబౌట్ 10 odd kgs అది బ్యాగ్లో వేసుకొని బైక్లో ఎక్కేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ విదిన్ అ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 6 minutes, 5 or 6 minutes. దాని తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి పిలిచారు, పోలీస్ వచ్చారు. ఈ కేసులో మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ థింక్ 1, 2, 3, 4 అక్యూజ్డ్. ఐ థింక్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ 6లో వచ్చిన వాళ్ళు, అది కాకుండా ఆశీష్ కుమార్ సింగ్, అండ్ అది కాకుండా ఇంకొక 3 వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు, ఆ బైక్స్లో ఎక్కేసి వెంటనే వెళ్ళేసి మెయిన్ రోడ్స్ తీసుకోకుండా డైవర్షన్స్ తీసుకొని ఐ థింక్ ఆ మైండ్తో వచ్చారు దట్ పోలీస్ మెయిన్ రోడ్స్ ఆబ్వియస్లీ ఇలా డెకాయిటీ జరుగుతాయి, చెకింగ్లు ఇవన్నీ జరుగుతాయని డైవర్షన్స్ అలా తీసుకొని వెంటనే విదిన్ ఐ థింక్ స్పాన్ ఆఫ్ 3.5 hours స్టేట్ బార్డర్ దాటిపోయి అక్కడ స్ప్లిట్ అయిపోయి డిఫరెంట్ గ్రూప్స్లో స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో అక్కడ చందనగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుపుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేసి ఒక డెప్యూటీ మేనేజర్కి ఫైర్ చేసి లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్లీ ఆ రోజు ఆ మేనేజర్ ఎవరి దగ్గర ఆ సేఫ్ది సెకండ్ కీ ఉంటుంది, ఆయన అక్కడ లేడు. సో ఒక కీతో ఆ సేఫ్ ఓపెన్ కాదు. సో అది సో సేఫ్ ఓపెన్ కాలేదు. సో కౌంటర్స్లో అవైలబుల్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ రఫ్లీ అబౌట్ 10 odd kgs అది బ్యాగ్లో వేసుకొని బైక్లో ఎక్కేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ విదిన్ అ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 6 minutes, 5 or 6 minutes. దాని తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి పిలిచారు, పోలీస్ వచ్చారు.
ఈ కేసులో దట్ మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ థింక్ 1, 2, 3, 4 అక్యూస్డ్ ఐ థింక్ ఆల్రెడీ. వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ 6లో వచ్చిన వాళ్ళు, అది కాకుండా ఆశీష్ కుమార్ సింగ్, అండ్ అది కాకుండా ఇంకొక 3 వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు, ఆ బైక్స్లో ఎక్కేసి వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళేసి మెయిన్ రోడ్స్ తీసుకోకుండా డైవర్షన్స్ తీసుకొని ఐ థింక్ ఆ మైండ్తో వచ్చారు దట్ పోలీస్ మెయిన్ రోడ్స్ ఆబ్వియస్లీ ఇలా డెకాయిటీ జరుగుతాయి, చెక్కింగ్లు ఇవన్నీ జరుగుతాయని డైవర్షన్స్ అలా తీసుకొని వెంటనే విదిన్ ఐ థింక్ స్పాన్ ఆఫ్ 3.5 hours స్టేట్ బార్డర్ దాటిపోయారు. అక్కడ స్ప్లిట్ అయిపోయి డిఫరెంట్ గ్రూప్స్లో స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో వర్క్ చేశారు, కొన్ని లీడ్స్ వచ్చినాయి, అది వర్క్ చేస్తున్నారు. కాదు అలాగ అనిపించలేదు, బికాజ్ ఇప్పుడు వరకు అయితే అనిపించలేదు, వీళ్ళు చెకప్, బట్ అలాగా ప్రైమా ఫేసి అనిపించలేదు. కూడా వీళ్ళు చెప్తారు హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్, ఇక్కడ చాలా జ్యువెలరీ పబ్లిక్ కూడా పెట్టుకుంటారు, నాట్ ఓన్లీ ఇన్ షాప్స్, ఇంట్లో వేసుకోవడం అన్నిట్లో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇలాంటి వాళ్ళు దే ట్రై టు కమ్ హియర్. అండ్ ఈ ఏరియాస్ కూడా ఇది సిటీయే ప్రాపర్, బట్ అవుట్స్కర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఎస్కేప్ చేయడానికి రూట్స్ మల్టిపుల్ ఉంటాయి, వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుంది. అంటే కోర్ సిటీలో వెళ్తే బయటకు రావడంలో ఇంత ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, మీకు చందనగర్ అయితే ఇమీడియట్లీ ఆర్సీపురం, పటాన్ చెరువు అటు సైడ్ నుంచి ఊరు పట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. సో ఇది ఈజీ అవుతుంది. సో డెఫినెట్లీ ఇంత క్వాంటిటీ ఆఫ్ జ్యువెలరీ పెట్టేటప్పుడు షాప్ షుడ్ పుట్ అలార్మ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అవన్నీ పెట్టుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు మన్సూరాబాద్ బీఆర్ఎస్ నాయకులు గంజాయి బ్యాచ్ అని ఆరోపణలు చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు తన వెంట ఉన్న గంజాయి బ్యాచ్ గురించి గుర్తుపెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి మండిపడ్డారు. ఫిర్యాదుల్లో కార్పొరేటర్ ప్రధాన అనుచరుడు గంజాయి తాగే ఫోటోలు, వీడియోలు, ఎవిడెన్స్ను పోలీసులకు అందించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన కొప్పుల నరసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్ళీ ఆయన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో ఏమో ఐడియా లేదు సార్. బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా ఉంది. ఇది మీరు యాక్షన్లో మీకు ఎప్పుడు తాగిరు ఏందనేది అన్నీ తెలిసిపోతాయి కదా సార్. అదే కంప్లైంట్ అదే గంజా కేసు బుక్ చేయాలి, మీకు వినపం చేసుకుంటాం, తప్పకుండా విచారిస్తాం. ఓకే సార్, థ్యాంక్స్. హుజురాబాద్లో కుక్కల బెడదకు చెక్ పెట్టేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీధి కుక్కలను పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. పట్టణంలో ఇటీవల కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. కోతులతో పాటు కుక్కలు దాడి చేసి గాయపరుస్తుండటంతో వాటిని పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. కుక్కలను పట్టుకోవడానికి యూపీ నుంచి ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ వలల సహాయంతో వాటిని పట్టుకొని ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కు తరలించారు.
ఖర్చులు మీకు ఏం కాదు, మేము వేయించుకుంటాం ఇంజెక్షన్స్. ఏమి వేయించుకుంటాం ఇంకెప్పుడు వేస్తాం. అబ్బా వదిలేయండి. హలో హలో పట్టణ ప్రజలకు నమస్కారం. నేను హుజరాబాద్ శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ నా పేరు. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కుక్కలను మనం క్యాచ్ చేసి ఏబీసీ సెంటర్కి తరలించి వన్ డే అబ్జర్వేషన్లో ఉంచి వారిని స్టెరిలైజ్ చేసి మళ్ళీ మనం ఎక్కడైతే క్యాచ్ చేసినామో అదే ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా కుక్కల సంతతిని మనం తగ్గించుకోవడం జరుగుతుంది. కుక్కల సంతతి తగ్గడం వల్ల ప్రజలకు ఎటువంటి హాని లేకుండా డాగ్ వైట్స్ నుంచి మనం రక్షించుకోవడం జరుగుతుంది, ప్రజలను కానీ మన ఎవరినైనా. దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా డాగ్స్ వైట్స్ తగ్గుతాయి మనకి. అదేవిధంగా మీ ఓన్గా పెంచుకునే డాగ్స్ కూడా మీరు స్టెరిలైజ్ చేయించుకోవాలనుకుంటే మా అధికారులకు సహకరించి డాగ్స్ని మీరు ఇచ్చినచో మళ్ళీ మీ డాగ్స్ని మీకు స్టెరిలైజ్ చేసి ఒప్పగించడం జరుగుతుంది. దీని ద్వారా డాగ్స్ కూడా ర్యాబీస్, యాంటీ ర్యాబీస్ నుంచి రక్షణ పొందడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హుజరాబాద్ ప్రజలకి కోరుకోవడం జరుగుతుంది. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఏఎస్ఎఫ్ఐ నేతలు దీక్షకు దిగారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ పెంచి స్కాలర్షిప్స్ సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల నిధులను 8,000 కోట్లకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పేమెంట్స్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ 8,000 కోట్లు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న మెస్ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు జిందాబాద్ జిందాబాద్. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు. సిగ్గు స్కాలర్షిప్ పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను నియమించాలి. గ్రామీణ జీవనోపాధి, జాతీయ ఆహార భద్రత, ప్రపంచ వ్యవసాయ వాణిజ్య రంగంలో భారత్ మొదటి స్థానంలోకి తీసుకురావడమే లక్ష్యంగా CLFMA ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దివ్య కుమార్ అన్నారు.
హైదరాబాద్ తాజ్ డెక్కన్లో భారతదేశంలో పశువుల వ్యవసాయం భవిష్యత్తు మార్గం అనే అంశంపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రపంచంలోనే భారత్ పశు సంపద పాల ఉత్పత్తి 13% వాటా కలిగి ఉందని దివ్యకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు వ్యవసాయ పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. Irrespective of whether it is GMO or non-GMO. But when it is produced locally, technology intermediates. This means finish in 1 or 2 minutes. This means our industry, which is engaged in a particular potential industry. So with the ethanol industry, we have to interact and regulate how though not directly concerned in the today's group. On Thursday came to meet me, and though the petrol industry is growing at a rate of 20% annually, then I requested him why you are not manufacturing the country. Then I said, you are industry, the consumer, they have defined that this X number of countries lower quality petrol, and they are already imported. Let's say petrol ingredient pet food which are B and C class. Mr. Jason John, you are from Managing Committee of CLIFMA. Please narrate the audience about your data capturing analysis of demand supply trends. Yeah, thank you, sir. First of all, thank you, Saket, and moderator Chaudhary sir. Fellow panelists. The first commodity was never in control of any animals. It was he never made a good sale. So it will be like this. You will be challenged every day, on everyday basis, to come with more sustainable on everyday basis. So these challenges will be there. So it's expecting that something good will happen and it will never happen. But how you work out? How commodity scenarios to, or how you find a solution in this commodity scenario is your advantage. నా పేరు నిసార్ మొహమ్మద్. నేను ఆనరరీ సెక్రటరీ క్లాఫ్మా ఆఫ్ ఇండియా. ఇది క్లాఫ్మా ఆఫ్ ఇండియా అంటే లైఫ్ స్టాక్ సెక్టర్లు, పౌల్ట్రీ, డైరీ, తర్వాత ఆక్వాలు ఇండస్ట్రీకి ఏమేమి కావాలి వీళ్ళందరికీ ఫెలిసిటేట్ చేసి ఇస్తారండి. ఎలా అంటే మన గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి, పాలసీ ఏమో చేంజెస్ మార్చాలి, లేకపోతే జిఎస్టీ ఏమో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఒక్కొక్కసారి కొత్త జిఎస్టీ వస్తాయి, దానికి ఏ ప్రోడక్ట్స్కి వితౌట్ జిఎస్టీ అమ్మాలి ఏమంటే మన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పాలసీ మేకర్స్తో మాట్లాడి క్లియర్ చేస్తూ ఉంటాం. సో నేను యాక్చువల్లీ లాస్ట్ 5 years నుంచి ఇక్కడ క్లాఫ్మాలో యాజ్ అ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, తర్వాత యాజ్ అ ఆఫీస్ బేరర్ ఉన్నాను. సో ఈ పర్టిక్యులర్ క్లాఫ్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరాలు సింపోజియం నడుస్తూ ఉందండి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఒకసారి ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్, బెంగళూరులో, ఒక్కొక్కసారి బయట అవుట్ ఆఫ్ కంట్రీ కూడా శ్రీలంకలో కూడా మనం సింపోజియం చేసాం. సో ఈ పర్టిక్యులర్ సింపోజియం 2 రోజులు ఉంటాయండి. ఫస్ట్ డే మాకు ఇనాగ్రల్ సెషన్స్ ఉంటాయి. సో ఇనాగ్రల్ సెషన్ ఎలా అంటే నిన్న మన ఇనాగ్రల్ సెషన్ జరిగిందండి. ప్రొఫెసర్ బాగేల్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ పంచాయత్ రాజ్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు మంచి డీటెయిల్స్ మాకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి దొరుకుతాయి, ఏమేమి చేయవచ్చు అంటే మాకు డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ తెలంగాణ స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మన ఫిషరీస్ సెక్టర్లో ఏమేమి చేయవచ్చు అంటే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఈరోజు ఏం నడుస్తుందంటే మాకు ఓన్లీ డీటెయిల్స్ అబౌట్ ఎందుకంటే ఈరోజు పాలసీ మేకర్స్ గవర్నమెంట్ అంటే సెక్రటరీస్ వాళ్ళు ఉన్నారు. సో ఏమేమి పాలసీలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి మనం మీకు దాంట్లో యూ కెన్ యూజ్ దట్ పర్టిక్యులర్ పాలసీ అంటే వాళ్ళు చెప్తున్నారండి. సో టుడే ఈరోజు టెక్నికల్ సెమినార్ జరుగుతుందండి.
సో ఆల్మోస్ట్ సాయంత్రం వరకు ఉంటాయి. సో ఆల్మోస్ట్ 4 సెషన్ నడుస్తుందండి. సో ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ సెషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో టీఆబ్లో ఎలివేషన్ ఈఎన్టీ సమ్మిట్ 2025 రెండవ ఎడిషన్స్ నిర్వహించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రైనాలజీ, స్టీల్స్, బేస్ సర్జరీ, ఫండమెంటల్స్ టు ది ఫ్రంటియర్ అనే అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో దేశంలోని నిపుణులు పాల్గొని తాజా పరిణామాలపై పంచుకున్నారు. ఎలివేట్ ఎన్డీఏ మెడికల్ సమ్మిట్ వైద్యులకు అకాడమిక్ పరిజ్ఞానం అందించడమే కాకుండా రోగులకు కూడా ఉపయోగకరమైన ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలిపారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు ఒకే చోట తమ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సినీ నటి రితికా చక్రవర్తి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవోటల్లో ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించిన ఈ హైలెఫ్ ఫ్యాషన్స్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఫ్యాషన్ ప్రియుల కోసం సరికొత్త డిజైన్స్ను ఈ ఎడిషన్లో తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు. మోడల్స్కు సరికొత్త డిజైనర్ వేలలో మెరిసిపోయారు. అందరూ ఒక కెమెరా చూడండి. అయిపోయిందా? ఆగు. వెయిట్ వెయిట్ వెయిట్. अरे रितिका जी देखो इधर. Look here everybody. थोड़ा पीछे. Bro. रितिका here. उर्मिला. Wait wait. इधर इलेक्ट्रॉनिक. चलो हो गया. नेक्स्ट सीरीज. एक मिनट. चलिए इधर देखिए. यस. वेट वेट वेट. यहाँ देखना. कोई कितनी बार everybody in front. Yes. Look at everybody. Ritika. Ritika. Excuse me. इधर देखो. फोटो. Yes. चलो यहाँ देखो. Look here. रुको भाई. एक. ऊपर से कैमरा मार रहा था. एक मिनट. उर्मिला जी. वीडियो दिसको. हां. पोस्ट किती वीडियो. उर्मिला पोस्ट किती वीडियो. थोड़ा सा हाँ up इनका श्री भाई का look selfie camera everybody not my camera same pose एक ये पीछे ये सामने sorry आपका. హలో అందరికీ నమస్కారం. నా పేరు ఊర్మిళ. ఈరోజు అందరికీ ఒక స్పెషల్ న్యూస్ ఉంది. ఫ్యాషన్ లవర్స్కి స్పెషల్గా 29, 30, 31 ఆగస్ట్కి హైలైఫ్ ఎగ్జిబిషన్ అవ్వబోతుంది హెచ్ఐసిసి నోవోటల్లో. మనకి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దివాళీ వస్తుంది, అక్టోబర్లో మనకి దసరా ఉంది, ఇంకా గణేష్ ఫెస్టివల్ కూడా ఉంది. మీ అందరికీ చాలా బాగా రెడీ అవ్వాలని చాలా ఆశలు ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా హైలైఫ్ ఎగ్జిబిషన్కి వచ్చి చూసి షాప్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకు చేయాలి అంటే చాలా వరకు చాలా వేరే సిటీ నుంచి వస్తారు ఇక్కడ. అన్ని వాళ్ళు డిజైనర్స్ అందరు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ డిజైన్స్ ఎంత యూనిక్గా ఉంటాయో మీరు చూడాలి అంటే ఇక్కడ తప్పకుండా మీరు షాపింగ్ చేసి బ్యూటిఫుల్గా కనిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello Hyderabad, this is Ritika Chakraborty here. So the Highlight exhibition is back with its sparkling festive collection and they have some amazing Indo-Western lehengas, sarees, everything at one stop. There are 350 plus designers and you'll get everything at one stop. So all you fashion lovers out there, come on 29th, 30th and 31st of August at HICC Novotel. Can't wait to shop with you all. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరు పోరాడి సాధించుకోవాలి. అంబర్పేటలో ఓటు చోరీ ర్యాలీలో పాల్గొన్న వి హనుమంతరావు. శంకరపట్నం కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి. 9 మంది విద్యార్థులకు చికిత్స చేయిస్తున్న అధికారులు. తెలంగాణలో యూరియా కోసం రైతుల ఎదురుచూపులు. సహనం కోల్పోయి అధికారులను బంధించిన అన్నదాతలు.
ఖజానా జ్యువెలర్పై కాల్పులు, దోపిడీ నిందితులు అరెస్టు. పూణేలో పట్టుకున్నామన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.